గురుభ్యో నమః. రాజమాతాంగ దేవినే నమః. వీక్షకులకు వందనం. మామయ్య కబుర్లకు స్వాగతం. సునీల్ మనోహర్ గవాస్కర్, మనందరం సన్నీ అని ముద్దుగా పిలుచుకునే సునీల్ గవాస్కర్ 1949 జూలై 10న ముంబైలో జన్మించారు. 1970-80 దశాబ్దాలలో భారత్ క్రికెట్ జట్టుకు ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా తన అపూర్వ సేవలందించాడు. తన హయాంలో 34 టెస్ట్ సెంచరీలతో అత్యధిక టెస్ట్ సెంచరీలు సాధించిన క్రికెటర్గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. డిసెంబర్ 2005లో మన దేశానికే చెందిన సచిన్ టెండూల్కర్ ఈ రికార్డును అధిగమించాడు. 125 టెస్ట్ మ్యాచ్లు ఆడి మొత్తం 10,122 పరుగులతో అత్యధిక పరుగులు సాధించిన ప్రపంచ రికార్డు కూడా సృష్టించాడు. తర్వాత ఆస్ట్రేలియాకు చెందిన అలెన్ బోర్డర్ ఈ రికార్డును అధిగమించిన టెస్ట్ క్రికెట్లో 10,000 పరుగులు సాధించిన తొలి క్రికెటర్గా ఇతని రికార్డు మాత్రం ఎవరూ చెరపలేనిది. తొలిసారిగా వెస్టిండీస్ పర్యటనలో ఒకే సిరీస్లో 774 పరుగులు చేసినప్పటి నుంచి చివరిగా పాకిస్తాన్తో బెంగళూరు టెస్ట్లో 96 పరుగులు చేసే వరకు అతని క్రీడా జీవితంలో ఎన్నో మైలురాళ్లు. బ్యాట్స్మెన్లను గడగడలాడించే అరవీర భయంకర బౌలర్లను ఎదుర్కొని సుదీర్ఘ టెస్టు క్రికెట్ చరిత్రలో 51.12 సగటుతో 34 సెంచరీలు, 45 అర్ధ సెంచరీలు సాధించడం సామాన్యం కాదు. ఆ సమయంలో తిరుగులేని జట్టుగా నిలిచిన వెస్టిండీస్ పైనే సెంచరీలపై సెంచరీలు సాధించి 65.45 సగటుతో పరుగులు సాధించడం అతని పోరాట పటిమను తెలియజేస్తుంది. కెప్టెన్గా అతను అంతగా విజయం సాధించలేకపోయినా క్రీడాకారుడిగా అతని విజయాలు అమోఘమైనవి. మైకేల్ హోల్డింగ్, కాట్లీ అంబ్రోస్, అండీ రాబర్ట్స్, జెఫ్ థామ్సన్, డెనిస్ లిల్లీ, ఇమ్రాన్ ఖాన్ల బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కొని భారత జట్టుకు అపురూప విజయాలు సాధించిన గవాస్కర్ లాంటి ఓపెనింగ్ బ్యాట్స్మెన్ లభించడం భారత జట్టుకు వరం. 1983 ప్రపంచ కప్ సాధించిన భారత జట్టులో సభ్యుడే కాకుండా 1984లో ఆసియా కప్ గెలిచిన భారత జట్టుకు ఇతడు నాయకత్వం వహించాడు. 1970-71లో వెస్టిండీస్ పర్యటించే భారత జట్టుకు మొదటిసారిగా ఎంపికయ్యాడు. వెస్టిండీస్ పర్యటనకు ఎంపికైన గవాస్కర్ తొలి టెస్టులో స్వల్ప గాయం కారణంగా ఆడలేకపోయాడు. పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో జరిగిన రెండో టెస్టులో 65-67 సాధించి భారత జట్టు విజయానికి చేయూతనిచ్చాడు. ఇది వెస్టిండీస్పై భారత్కు తొలి టెస్ట్ విజయం కావడం గమనార్హం. జార్జ్ టౌన్లో జరిగిన మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్లో 116 పరుగులు సాధించి తన తొలి శతకం సాధించాడు. బ్రిడ్జ్ టౌన్లో జరిగిన నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్లో 117 పరుగులు సాధించి మరో శతకం జోడించాడు. సిరీస్లోని ఆఖరి మ్యాచ్లో ట్రినిడాడ్లో తొలి ఇన్నింగ్స్లో సెంచరీ 124 పరుగులు చేసి రెండో ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ 220 పరుగులు సాధించి ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే వాల్టర్స్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో బ్యాట్స్మెన్. అంతేకాదు ఒకే సిరీస్లో 4 శతకాలు సాధించిన మొట్టమొదటి భారతీయుడిగాను రికార్డు సృష్టించాడు. ఒకే టెస్టులో 2 శతకాలు సాధించడంలో విజయ్ హజారే తర్వాత ఇతను రెండో భారతీయ బ్యాట్స్మెన్గా నిలిచాడు. వరుసగా 3 ఇన్నింగ్స్లో సెంచరీలు సాధించిన వారిలో విజయ్ హజారే, పాలి ఉమ్రిగర్ల తర్వాత మూడో భారతీయుడు. సిరీస్లో అతను సాధించిన మరో ఘనత ఒకే సిరీస్లో 700 పరుగులు సాధించి తొలి భారతీయుడిగా రికార్డు సాధించడం. ఈ సిరీస్లో గవాస్కర్ 154.8 పరుగుల సగటుతో నిలవడం కూడా అతని క్రీడా జీవితంలో ఒక మరుపురాని ఘట్టం. అదే సంవత్సరం 3 టెస్టుల సిరీస్గా ఇంగ్లాండ్ పర్యటించిన భారత జట్టుకు ఎంపికైన ఈ సిరీస్లో 2 అర్ధ శతకాలు మినహా చెప్పుకోదగ్గ రికార్డులు సాధించలేదు. 1972-73లో 5 టెస్టుల సిరీస్లో పాల్గొనడానికి వచ్చిన ఇంగ్లాండ్ జట్టుపై తొలి 3 టెస్టుల్లో పేలవమైన ఆటతీరును ప్రదర్శించాడు. 5 ఇన్నింగ్స్ల్లో మొత్తం 60 పరుగులు మాత్రమే సాధించాడు. అయినా అప్పటికి భారత జట్టు 2-1తో ఆధిక్యంలో ఉంది. ఆ తర్వాత 2 టెస్టుల్లో 2 శతకాలు నమోదు చేశాడు. ఇది ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ విజయానికి దోహదపడింది. సొంత గడ్డపై అతడు ఆడిన తొలి సిరీస్లో 24.89 సగటుతో 224 పరుగులు సాధించాడు. 1974లో ఇంగ్లాండ్లో భారత జట్టు పర్యటనలో ఓల్డ్ ట్రాఫర్డ్లో జరిగిన తొలి టెస్టులో 101-58 పరుగులు సాధించాడు. భారత జట్టు 3-0తో చిత్తుగా ఓడి సిరీస్ కోల్పోయినా అతడు ఈ సిరీస్లో 37.83 సగటుతో 227 పరుగులు చేశాడు. 1974-75లో భారత్ వెస్టిండీస్ పర్యటన సమయంలో గవాస్కర్ కేవలం మొదటి 5వ టెస్ట్ మ్యాచ్ల్లోనే ఆడే అవకాశం లభించింది. ఈ సిరీస్లో 27 పరుగుల సగటుతో 108 పరుగులు సాధించాడు. ముంబైలో జరిగిన ఆఖరి టెస్టులో 86 పరుగులు సాధించి సొంత మైదానంలో పర్వాలేదనిపించుకున్నాడు. ఆ తర్వాత వరుసగా 106 టెస్ట్ మ్యాచ్లు ఆడి రికార్డు సృష్టించడానికి ఈ టెస్ట్ ప్రారంభ వేదికగా నిలిచింది. 1975-76లో న్యూజిలాండ్తో 3 టెస్టుల సిరీసు, వెస్టిండీస్తో 4 టెస్టుల సిరీస్లో ప్రాతినిధ్యం వహించాడు. బిషన్ సింగ్ బేడీ గాయపడడంతో 1976 జనవరిలో న్యూజిలాండ్పై ఆక్లాండ్లో జరిగిన టెస్టులో తొలిసారిగా భారత జట్టుకు నాయకత్వం కూడా వహించాడు.
116, 35 పరుగులతో భారత్ 8 వికెట్లతో గెలవడానికి సహకారం అందించాడు. సిరీస్లో మొత్తం 66.33 సగటుతో 266 పరుగులు సాధించాడు. వెస్టిండీస్పై పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో జరిగిన 2వ, 3వ టెస్టుల్లో 156, 102 పరుగులతో సెంచరీలు సాధించాడు. తన తొలి సిరీస్లోనే ఈ మైదానంలో 2 శతకాలు సాధించాడు. 3వ టెస్టులో అతను సాధించిన 102 పరుగులు 4వ ఇన్నింగ్స్లో విజయం సాధించి అత్యధిక పరుగుల రికార్డు నెలకొల్పింది. గవాస్కర్ ఈ సిరీస్లో 55.71 సగటుతో 390 పరుగులు సాధించాడు. సునీల్ గవాస్కర్ మొత్తంగా తన కెరీర్లో 125 టెస్ట్ మ్యాచ్లు ఆడి 51.12 సగటుతో 34 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు మరియు 236 అత్యుత్తమ స్కోరు సహాయంతో 10,122 పరుగులు చేసి బౌలింగ్ లో కూడా 1 వికెట్ తీసుకున్నాడు. 108 వన్డేల్లో 35.13 సగటుతో 1 సెంచరీ, 27 హాఫ్ సెంచరీలు చేసి అత్యుత్తమ స్కోర్ 103తో 3,092 పరుగులు మరియు 1 వికెట్ కూడా తీసుకున్నాడు. ఆయన తన ఆత్మకథను సన్నీ డేస్ రూపంలోనూ, వన్డే వండర్స్, ఐడియల్స్, రన్స్ అండ్ రైన్స్ అనే పుస్తకాలు రచించాడు. భారత ప్రభుత్వం క్రికెట్లో అతను చేసిన సేవలను గుర్తించి పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. 1994లో ముంబై నగర షరీఫ్గా నియమించబడ్డాడు. అతని పేరు మీదుగా భారత్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ విజేతకు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రదానం చేయబడుతుంది. సునీల్ గవాస్కర్ గారు, మామయ్య కబుర్ల ద్వారా మీకు జన్మదిన శుభాకాంక్షలు. మామయ్య కబుర్ల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై రాజ్మాతంగి.